ఏం చెప్తారు సార్ ప్రజాపాలన గురించి? ప్రజాపాలన అంటే ఒక దిక్కేమో ప్రజాపాలన అని చెప్తున్నారమ్మ. ప్రజాపాలన అంటే మీరు చూస్తున్నారు గత 2 నెలల నుంచి మూసి పక్కకు ఉన్న వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. హైడ్రా అని చెప్పి ఉన్న బీదోళ్ళ ఇండ్లన్నీ కూలగొట్టిండ్రు. ఇవాళనేమో లగచర్ల మా దగ్గర లగచర్ల మా గిరిజన బిడ్డలందరినీ కూడా రాత్రి తరిమి అస్తవ్యస్తంగా స్టేట్లో ఉన్న జైళ్ళంతా తీసుకుపోయి వేసిండ్రు. ఇక రైతుల దగ్గరికి వస్తేనేమో రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఇది మద్దతు ధర లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు రైతులే ఉన్నారు. మీరు అడగండి. ఇంతకుముందు అడిగితే 70% మేము ప్రైవేట్కి అమ్ముకున్నాం సార్ వడ్లు అని అంటున్నారు. ఎందుకయ్యా అంటే వానికి ఇస్తే వాడు పైసలు ఇచ్చేటప్పుడు మాకు డౌట్ సార్ అని అంటున్నారు. 100% లోన్ మాఫీ అయిందని చెప్పిండ్రు. ఏ ఊర్లో పోయి అడిగినా కూడా 40% మందికి కాలేదు. అంతెందుకు యాసంగి పాయ రైతు బంధు పాయ, వానకాలం రైతు బంధు పాయ, ఇప్పుడు మళ్ళీ యాసంగి వచ్చింది, ఉందో లేదో తెలియదు. ఇది ప్రజాపాలన. మళ్ళీ దాళ్ళు ఎందుకోసం విజయసాలు చేసుకుంటున్నారో అర్థం కాదు. వీడికి 20,000 కోట్లు రైతు బంధు డబ్బే ఇయ్యలేదు, ఎగగొట్టిండ్రు. 31,000 కోట్లు మేము రైతు రుణమాఫీ చేస్తామన్నారు, ఇప్పుడేమో 17,000 కోట్ల కాడికే చేసిండ్రు. అంటే ఇక ప్రజాపాలన విజయోత్సవాలు ఏడున్నాయి? ఇక మీరే చెప్పండి. ప్రజాపాలన అనేది ఏడ ఉంది? గురుకులాల పిల్లలేమో పిట్టలు చచ్చిపోయినట్టు చచ్చిపోతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడతాము అంటేనేమో ప్రజాపాలన అని చెప్తున్నారు. తీసుకుపోయి అపోజిషన్ లీడర్లందరూ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. ప్రజాపాలన ఎట్లయితుంది? ప్రజాపాలన ఎట్లయితుంది మీరే చెప్పండి. ఇది వాళ్ళు చేసినది ఏంది? ఇప్పుడు నారాయణపేట జిల్లా ఉంది. నారాయణపేట జిల్లా తీసుకొచ్చినాము మేము. మా పార్టీ ఉన్నప్పుడు జిల్లా తీసుకొచ్చినాము. ప్రతి ఒక్కటి కూడా అయింది జిల్లాలో. పక్కకే కలెక్టర్ ఆఫీస్ కడుతున్నారు. వీడికి 2 సంవత్సరాలు అయింది. ఎంత ఉందో అంతకే ఉంది. ఎస్పీ ఆఫీస్ ఇంతవరకు ఫౌండేషన్ వేయలేదు. మేము స్టార్ట్ చేసామని పెట్టి టెండర్లు వేస్తే దాన్ని క్యాన్సిల్ చేసిండ్రు. ఇది వాళ్ళ ప్రజాపాలన. వాళ్ళు గత 1 సంవత్సరం నుంచి ఇంతవరకు కూడా ఒక్క దానికన్నా కొత్తగా ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రా ఈ నారాయణపేట నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు? అడుగుతుంది. దాన్నే ప్రజాపాలన. ఇంకేమో కొడంగల్ నియోజకవర్గంలో లగచర్లలో ఏదైతే జరిగినటువంటి దాడి ఉందో దానికి సంబంధించి నా నియోజకవర్గ ప్రజల్ని నేనెందుకు ఇబ్బంది పెడతానన్న మాట కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఉమెన్ మోలిస్టేషన్ గురించి మీరు అసలు ఏం చెప్తారు? నా నియోజకవర్గంలో నేను ఎందుకు ఇబ్బంది పెడతా అని ఆయన ఆడ చెప్తున్నాడు. కానీ అసలు జరిగింది ఏంది? ఇబ్బంది పెట్టకుంటే ఉమెన్ రైట్స్ కమిషన్ ఎందుకు వచ్చింది? ఎస్టీ కమిషన్ ఎందుకు వచ్చింది? అందరినీ వాళ్ళ ముందల వాళ్ళ గోడ ఎందుకు చెప్తున్నారు? అమ్మాయిలు వచ్చే అర్ధరాత్రి వచ్చి ఇండ్లలో తన్ని బయటికి తీసుకొచ్చి లాగి కొట్టి ఎక్కడెక్కడ ముట్టొద్దు అక్కడంతా ముట్టి అంతా వాళ్ళే చెప్తున్నారు కదా. వాళ్ళ మాట నమ్మాలన్నా ఈయన అబద్ధం చెప్పి ముఖ్యమంత్రి గారి మాట నమ్మాలన్నా మీకు ప్రెస్ వాళ్ళకి తెలియదా? అలాగే ఫార్మాసిటీ కాదు అక్కడ నిర్మించబోతుంది అసలు గుట్టు మొన్న బయటపడింది. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అక్కడ పెట్టబోయేది సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఇది కనిపించింది మనకి. చూడమ్మా, ఏ ఇండస్ట్రీ పెట్టినా కూడా ముందు ప్రజల అభిప్రాయం సేకరించాలి. ఫార్మాసిటీకి ఒప్పుకోలేనటువంటి రైతులు సిమెంట్ ఫ్యాక్టరీ పెడతానంటే ఎవరు ఒప్పుకుంటారు? డెఫినెట్ గా ఒప్పుకోరని తెలిసే ఆయన హై హ్యాండెడ్నెస్ ఎందుకోసం ప్రజల దగ్గరికి. ఎందుకంటే ఈ విషయం ఇన్ని రోజులు దాచాల్సిన అవసరం ఏముంది? ఫార్మాసిటీ అని ఎందుకు అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు? అందుకే చెప్తున్నాను. ఆయన వాళ్ళ ప్రజల్ని ఎవరైతే ఓట్లేసి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించి సీఎం చేసిండ్రో వాళ్ళనే ఆయన మోసం చేస్తున్నాడు. ఇంకా ప్రజాపాలన ఏడుంది? ఆయన ఓన్ నియోజకవర్గంలో ప్రజాపాలన లేదు. మిగిలిన 119 నియోజకవర్గాలు ఎక్కడ ప్రజాపాలన ఉంది? విజయోత్సవాలు దేనికోసం చేసుకుంటున్నారు? ఏం విజయం సాధించారు? లగచర్లలో జరిగినటువంటి దాడిలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు, దగ్గరుండి చేయించారు అన్న మాట కూడా వినిపించింది. మరి పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు అంతా. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు అంటే రోజు చూస్తున్నాం కదా మనం. ప్రెస్ వాళ్ళు అందరూ పోయి అడిగిండ్రు కదా, వీళ్ళంతా ఎవరు అని అడిగిరు కదా, మళ్ళీ జైలు వేసిండ్రు కదా, మళ్ళీ వాళ్ళంతా లగచర్ల వాళ్ళే కదా, బయట వాళ్ళు అయితే కాదు కదా, వాళ్ళే కదా చెప్పేది. వాళ్ళే చెప్తున్నారు కదా. లేడీస్ అంతా లగచర్ల లంబాడి తాండా వాళ్ళ వచ్చి చెప్తున్నారు కదా. మళ్ళీ పెయిడ్ ఆర్టిస్టులు ఎట్లయితారు? ఒకసారి మీరు ఆలోచించాలి. వాళ్ళ హై హ్యాండెడ్నెస్ ఎక్కువైపోయింది. 1 ఇయరే ఇంత ఘోరంగా తయారవుతాయని మాత్రం ఎప్పుడు అనుకోలే. ఏదైతే దీక్ష దివస్ చేసి నవంబర్ 29కి అయితే స్టార్ట్ చేసి ఆయన దీక్ష చేసి తెలంగాణ సంపాదించుకున్నాడో, ఇవాళ మళ్ళా మేము తెలంగాణను మళ్ళా పునర్నిర్మాణం చేయడానికి మళ్ళీ మేము దీక్ష చేయవలసి వస్తుంది. అగుడైపోయింది, అన్యాయం అయిపోయింది, గోసపడుతుంది ఇవాళ తెలంగాణ. నువ్వు ఏ ఊరికి పోయినా, ఏ పల్లెకి పోయినా, ఏ రైతుని అడిగినా, ఏ కార్మికుని అడిగినా, ఏ యువతను అడిగినా, ఏ మహిళను అడిగినా కూడా మేము చేయరాని తప్పు చేసినాము,
తెచ్చిన ఇంత కష్టపడి తీసుకొచ్చిన తెలంగాణకు మేము ఏదో ఆశపడి మోసపోయినాం మేము అని ఇలా బాధపడుతున్నారు. ఆయన విజయోత్సవాలు ఎందుకు చేసుకుంటున్నాడో ఇంతకుముందు మిత్రుడు రామ్మోహన్ రెడ్డి చెప్పినట్ల ఇది విజయోత్సవం కాదు, చనిపోయినాక తెలంగాణ చచ్చిపోతే ఏడాది దినం చేసుకుంటారో ఇది ఏడాది దినం అని నేను చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్.